ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు, ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్, ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏమడిగినాం అధ్యక్ష, దీంట్లో అందరూ 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంచోడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ లేచి 4 పేర్లు చదివి. అధ్యక్ష, మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు, సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము మీరే అన్నారు ఆనాడు. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది. 1,81,61,856 ఇది. దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858 అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష, 18%. ఎస్టీలు 36,02,888 10% అధ్యక్ష. నేనిప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, నా లెక్కల ప్రకారము, మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతున్నాడు అధ్యక్ష. బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ను, మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష.